హాయ్ ఫ్రెండ్స్, 22nd ఆగస్ట్ బిగ్ బాస్ అగ్ని పరీక్ష షో అయితే స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ సోషల్ మీడియాలో ఈ షో గురించి చాలా లీక్స్ అయితే వచ్చాయి. స్టార్మా వాళ్ళు కూడా లీక్స్ చేయొద్దు అని చెప్తున్నారు. స్టిల్ లీక్స్ అయితే ఎక్కడా ఆగట్లా. ఈ వీడియోలో ఈ అగ్ని పరీక్ష షోలో ఏం జరుగుతుంది అండ్ సోఫార్ అగ్ని పరీక్షలో ఏం జరిగింది అన్నది చెప్తా. నేను ఆల్రెడీ లాస్ట్ సీజన్ బిగ్ బాస్ 8లో చాలా వీడియోస్ అప్లోడ్ చేశా. బట్ అప్పుడు నేను నా వేరే యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశా. ఆ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఈ యూట్యూబ్ ఛానల్ నేను ఎక్స్క్లూజివ్గా బిగ్ బాస్ అప్డేట్స్ కోసం క్రియేట్ చేశా. నా వీడియోస్ నచ్చితే లైక్ చేసిన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. బిగ్ బాస్ ఈ సీజన్ 9 అప్డేట్స్ అన్నీ కూడా ముందుగా అప్లోడ్ చేస్తా నా ఛానల్లో. ఇక అగ్ని పరీక్ష షో షూటింగ్ ఎప్పుడో స్టార్ట్ అయింది. ఆగస్ట్ 9th నుంచి. టెలికాస్ట్ 22nd ఆగస్ట్ నుంచి జియో హాట్స్టార్లో వస్తుంది. స్టార్ మాలో అయితే రాదు ఇది. బట్ మేబీ వ్యూయర్స్ రిక్వెస్ట్ చేస్తే ఏమైనా టెలికాస్ట్ చేస్తారేమో తర్వాత. డైలీ 1 hour ఎపిసోడ్ అయితే ఉంటుంది. టోటల్ 10 days షో ఈ అగ్ని పరీక్ష. నాగార్జున గారు అయితే హోస్ట్ చేయట్లా. జడ్జెస్ ప్యానెల్లో కూడా ఆయన లేరు. జడ్జెస్ ప్యానెల్లో ప్రీవియస్ సీజన్ కంటెస్టెంట్స్ తీసుకున్నారు. టోటల్ 3 జడ్జెస్ ఉన్నారు. నవదీప్ తిను సీజన్ 1 వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్, స్ట్రాంగ్ ఎంటర్టైనర్ కూడా. అభిజిత్ సీజన్ 4 విన్నర్, వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేయర్ ఇన్ తెలుగు బిగ్ బాస్ హిస్టరీ. బిందు మాధవి ఓన్లీ ఫిమేల్ విన్నర్. కామనర్స్ కోసమే పెట్టారు ఈ అగ్ని పరీక్ష షో. అసలు ఆల్మోస్ట్ 20,000 to 40,000 పైన వీడియో అప్లికేషన్స్ అయితే వచ్చాయి బిగ్ బాస్ టీం వాళ్ళకి. అందులో నుంచి 200 వీడియోస్ పిక్ చేశారు. తర్వాత వేరియస్ కామన్ టాపిక్స్ ఇచ్చి డిబేట్ లాగా ఒక రౌండ్ అయితే చేసి 100 మెంబర్స్ని ఎలిమినేట్ చేశారు. ఫైనల్గా డిబేట్లో యాక్టివ్గా గొడవలు బాగా పెట్టుకోగలరు అనిపించిన ఒక 45 మెంబర్స్ని తీసుకున్నారు ఈ షోకి. ఈ 45 కంటెస్టెంట్స్ జడ్జెస్ ముందు వాళ్ళు ఎందుకు బిగ్ బాస్కి వెళ్ళాలి అనుకుంటున్నారు అని వాళ్ళ సెల్ఫ్ ఇంట్రొడక్షన్ అయితే ఇవ్వాలి. జడ్జెస్ దగ్గర 3 కార్డ్స్ అయితే ఉంటాయి. 3 stars కార్డ్, ఇది డైరెక్ట్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళొచ్చు. 2 stars కార్డ్, ఇది హై ఛాన్సెస్ టు గో టు నెక్స్ట్ లెవెల్. 1 star కార్డ్, వీళ్ళు హోల్డ్లో ఉంటారు. రెడ్ కార్డ్ అంటే వీళ్ళు ఎలిమినేట్ అవుతారు. ఈ ప్రాసెస్ మనకు చూపిస్తారు హాట్స్టార్లో. ఫస్ట్ లెవెల్లో ఫైనల్ 15 కంటెస్టెంట్స్ని అయితే పిక్ చేస్తారు. ఈ షూటింగ్ ఆల్రెడీ జరిగిపోయింది, మనకు టెలికాస్ట్ అవ్వలేదు కానీ. సో ఫస్ట్ పిక్ అయిన 15 కంటెస్టెంట్స్ ఎవరంటే అనూష రత్నం, ఈమె ఇన్ఫ్లుయెన్సర్. కల్కి మిస్ తెలంగాణ రన్నర్ అప్. ప్రశాంత్ లాయర్. దలియా జిమ్ కోచ్. షకీబ్, నా దగ్గర పెద్ద డీటెయిల్స్ అయితే లేవు. దివ్య నిఖిత ఆనెస్ట్ మూవీ రివ్యూవర్. శ్రేయ, ఈమె డీటెయిల్స్ కూడా నా దగ్గర లేవు. శ్వేతా శెట్టి, షీస్ ఫ్రమ్ యూకే. మాస్క్ మ్యాన్ హృదయ్, డీటెయిల్స్ అయితే పెద్దగా తెలీదు. ఆర్మీ మ్యాన్ పవన్ కళ్యాణ్, ఈయన సోల్జర్. మర్యాద మనీష్, ఎంటర్ప్రెన్యూర్. ప్రియా శెట్టి, కామన్ మ్యాన్ ఈమె. డెమన్ పవన్, ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్. ప్రసన్న కుమార్, 1 leg అథ్లెట్, ఈయనకి మంచి బేస్ అయితే ఆల్రెడీ ఫామ్ అయింది. శ్రీజ, బోల్డ్ కాంట్రవర్షియల్ ఇన్ఫ్లుయెన్సర్. ఈ 15 మెంబర్స్ని 3 గ్రూప్స్గా డివైడ్ చేస్తారు. ఈచ్ జడ్జ్ అంటే నవదీప్, బిందు, అభిజిత్కి 5 మెంబర్స్ని అసైన్ చేస్తారు. గ్రూప్స్లో టాస్క్స్ కండక్ట్ చేసి జడ్జెస్ డైరెక్ట్గా ఒక ప్లేయర్ని అయితే సెలెక్ట్ చేస్తారు. సో ఒక్కో టీం నుంచి 1 player అంటే 3 కంటెస్టెంట్స్ డైరెక్ట్ ఎంట్రీ ఉంటుంది బిగ్ బాస్కి. రిమైనింగ్ 12 మెంబర్స్కి పబ్లిక్ ఓటింగ్ ఉంటుంది. టాప్ 2 votes వచ్చిన వాళ్ళు ఎంట్రీ ఇస్తారు బిగ్ బాస్కి. టోటల్ 5 కంటెస్టెంట్స్ బిగ్ బాస్ సీజన్ 9 హౌస్లోకి కన్ఫర్మ్గా వెళ్తారు. మిగిలిన వాళ్ళకు కూడా ఛాన్స్ ఉండొచ్చేమో, లేకపోతే వైల్డ్ కార్డ్ ఎంట్రీ కూడా అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇది అగ్ని పరీక్ష షోకి కంప్లీట్ అప్డేట్స్. షూటింగ్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆగస్ట్ 22nd నుంచి జియో హాట్స్టార్లో డైలీ 1 hour టెలికాస్ట్ ఉంటుంది. థ్యాంక్ యూ.